ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాన్న. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరి పోయినసారి మనం ఏమి చేయాలి, మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని సగభాగం చెప్పి మిగతా సగభాగం మరొకసారి చెప్తానని మీ ముందు ఉంచాను. ఆ విషయాన్ని, ఆ ప్రసంగాన్ని రెండవ భాగాన్ని కొనసాగించుకుందాం. దేవుడు మీకు తోడైండునుగాక. ఒక లేఖన భాగం చదువుకుందాము. మత్తయి గారి సువార్తలోనే ఉండండి, ఇంక వేరే సువార్తకి ఎక్కడికి వెళ్ళకండి. మత్తయి సువార్తలోనే ఉండండి. ఓకే, 10వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. 1వ వచనము 2వ వచనం. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. పేర్లు ఇవి, ఈ 12 మంది ప్రపోజల్ పేర్లు ఇవి. సరే, మనకు పేర్లు మీరు తర్వాత చదువుకోనండి. చూడండి 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. తర్వాత సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మీరు ఏమేం చేయాలి? రోగులను స్వస్థపరచండి, పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, చనిపోయిన వారిని లేపండి, దయ్యాలని వెళ్ళగొట్టండి. ఇది ఎవరికి చెప్పారు? తన శిష్యులకి చెప్పారు, ఆ పైన ఉన్నారు అని. అయితే వాక్యం ఎవరి కొరకు ఇవ్వబడింది? శిష్యుల కొరకే కాదు, మనందరి కొరకు ఇవ్వబడింది. నేను ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పెద్ద డాక్టర్ గారి దగ్గరికి ఆయన అన్నాడు, నా ముందు చూసిన డాక్టర్ గారు రిపోర్ట్లు ఇవ్వండి అన్నాడు. ఇవ్వండి అంటే నేను అదేంటండి ఎక్కడ చూయించుకోలేదు, మీ దగ్గరే చూయించుకోవడానికి వచ్చానండి అన్నాను. వచ్చానండి అంటే నేను ఎంఎస్ డాక్టర్ని, పెద్ద డాక్టర్ని. నా ముందు ఎంబీబీఎస్ వాళ్ళ దగ్గర చూయించుకోవాలి. వాళ్ళకంటే ముందు మామూలు డాక్టర్లు ఉంటారు, దానికి సంబంధించి అక్కడ చూయించుకోవాలి. దానికంటే ముందు మీ లోకల్ పాస్టర్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూయించుకోవాలి. దానికంటే ముందు మెడికల్ షాపులో నీకు వచ్చిన డిసీజ్కి ముందు ఒక మెడిసిన్ వాడావా, ప్రారంభం లేకుండా లోకల్ డాక్టర్ ఇది లేకుండా, మరి ఆ యొక్క సంబంధమైన డాక్టర్తో సంప్రదించకుండా, ఎంబీబీఎస్ డాక్టర్ని జనరల్ డాక్టర్తో సంప్రదించకుండా ఒకేసారి నా దగ్గరికి వచ్చేస్తావా? నేను ఎవరు అనుకుంటున్నావు ఏంటి అన్నాడు. అయ్యా నాకు తెలీదు, నేను పలానా బలహీనత ఉన్నది కనుక ఈ బలహీనతకి పరిష్కారం ఎవరంటే మీ అడ్రస్ చెప్పారు, వచ్చానయ్యా అంటే ఇంకెప్పుడు రాబాకన్నాడు. ఇంకెందుకు వస్తా, తగ్గితే. ముందు సమస్య నీకు తెలవగానే ఏం చేయాలి? ముందు మోకరించి ప్రార్థన చేయాలి. మొట్టమొదట మనము మన తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటి? డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళడం. ఆ యొక్క డాక్టర్ గారు అన్నట్టుగా డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే అట్టు వాళ్ళకి చూపించుకోవాలనేది కాదు. అది లోక సంబంధమైన ప్రాసెస్. కానీ ఇది దైవ సంబంధమైన ప్రాసెస్. మొట్టమొదటిగా మనం ఎవరిని ఆశ్రయించాలి? ఆ పెద్ద డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి డైరెక్ట్గా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే సమస్యను పరిష్కరించేవాడు, సమస్య పరిష్కారమునకు తగినటువంటి మార్గమును చూపించేటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. సమస్యను పరిష్కరించేవాడు, ఆ సమస్య పరిష్కరించదగిన మార్గమును చూపించగలిగినటువంటి వాడు, ఆలోచన చెప్పువాడు, ధైర్యపరచువాడు ఆయనే. అందుకని నీవెప్పుడైనా సరే సమస్య రాగానే మొట్టమొదటి ఏం చేయాలి? చాలామంది అచ్చం వేరే వాళ్ళు ప్రార్థన చేస్తారులే నా కొరకు అనుకుంటారు. బైబిల్లో కూడా ఉంది కదా, అపోస్తల కార్యాల గ్రంథంలో ఏంటండి. తర్వాత యేసుప్రభు గారిని నా కొరకు మీరు ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు కదా ఒక ఆయన. ఏంటండి, నాకు విశ్వాసం ఉండేటట్టుగా ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే ఆయన విశ్వాసం పెంచుకోవడం అనమాట. కనుక గుర్తుపెట్టుకోనండి, మీరు
ఇక్కడ చదివిన మాట, మీరు ఏం చేయాలి? కొన్ని అధికారాలు ఇవ్వబడినాయి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత ప్రయత్నం చేయండి. ప్రార్థన చేయాలి, ప్రయత్నం కూడా చేయాలి. మంటలు వస్తూ ఉన్నాయండి, మంటలు మండుతూ ఉన్నాయి. మోకరించి ప్రార్థన చేస్తామా? మోకరించి ప్రార్థన మనసులో ప్రార్థన చేసుకుంటే ఏం చేయాలి? ముందు ప్రయత్నం, ఆ మంటలలో నుండి బయటకు రావడానికి ప్రయత్నము చేయాలి. మనం చేయాల్సినవి మనం చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకున్నానా, దేవుడు చేయాల్సినవి ఎప్పుడు ఆయన చేస్తూనే వస్తున్నాడు. ఆయా క్రమం ద్వారా, ఆయా సమయాలను బట్టి, ఆయా విషయములలో ఆయన చేయాల్సిన పని ఎప్పుడు లేటు చేయడు, ముందుగాను చేయడు. ఎందుకనంటే ఆయన టైం టు టైం అన్నీ నిర్వహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీకు తోడైండును గాక. కానీ ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే, దేవుడు మనకు చెప్పినటువంటి పనులే మనము చేయటం లేదు. అక్కడ వచ్చిందనమాట. కాబట్టి మనం కూడా ఉచితంగా పొందితే ఉచితంగా ఇవ్వండి. ఇవాళ ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. కానీ దైవ సన్నిధిని వ్యాపారంగా చేయటం దుఃఖకరం కదా. అవును కదా. ప్రార్థన చేస్తే వ్యాపారం, ఇంటికి వస్తే వ్యాపారం, ఏమండి కారు వేసుకొస్తే అదొక రకమైన వ్యాపారం, బండి వేసుకెళ్తే అదొక రకమైన వ్యాపారం, ఏంటంటే రకరకాలైనటువంటి సూట్ వేసుకెళ్తే అదొక రకమైన వ్యాపారం. రకరకాలైనటువంటి వ్యాపారస్తులు ఉన్నారు. ఏమండి ప్రభువును వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి వారిలో. కనుక ఇలాంటి వ్యాపారం చేయటానికి కాదు దేవుడు మనల్ని రక్షించుకుంది. ఏం చేయడానికి? ఉచితంగా పొందాము, ఉచితంగానే ఇవ్వాలి, అంతవరకు. ఆమేన్, హల్లెలూయా. మన మాట అయినా, మన సలహా అయినా, ఏదైనా సరే కనుక మనం చేయవలసినవి ఇందులో రాయబడినమాట. ఏమేమి చేయాలని శిష్యులకు నేర్పిస్తున్నాడు. మరికొన్ని విషయాలు మనము ఏమి చెయ్యాలి అనేటువంటి విషయాలను ఇక్కడ చూడండి. 7వ అధ్యాయము 1-2 మత్తయి సువార్తలోనే, తీర్పు తీర్చొద్దు, మీరు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. 2వ వచనం, మీకును తీర్పు తీర్చబడుతుంది. అవును, మీరు కొలత చొప్పుననే. కాబట్టి ఏం చేయకూడదు? కాబట్టి మొట్టమొదటి ఏం చెప్పండి? మొట్టమొదటి పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినవి కొన్ని ఉన్నాయి. ఏమండి? రక్షణ, మారు మనసు, సువార్త ప్రకటించడము, సాక్ష్యము. ఏమండి? అందరికీ ఏం చేయాలి? ఉచితంగా ప్రకటన చేయాలి. ప్రభువును దగ్గరికి వారిని ఉచితంగా నడిపించాలి. ప్రభువును వారికి పరిచయము చేయాలి. ఉచితంగా మనం పొందాం, ఉచితంగా ఇవ్వాలి. 2వది, మనం తీర్పు తీర్చకూడదు. ఇవ్వాలి వాళ్ళట్ట, వీళ్ళట్ట, వాళ్ళట్ట అని తీర్పు తీర్చకూడదు. అప్పుడు మీరు తీర్పు పొందరు. 12వ వచనం కూడా చదువున్నాను అక్కడే, మత్తయి గారి సువార్తలోనే ఉండండి. 7వ అధ్యాయము 12వ వాక్యం. మనుషులు మీకు ఏం చెయ్యాలని మీరు కోరుదురో అలాగే మీరు వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రమును ఉపదేశం. నేను చూడండి, అతి శ్రేష్టమైనటువంటి మాటలు కొన్ని బైబిల్లో, శ్రేష్టమైనవన్నీ, అతి శ్రేష్టమైన కొన్ని హైలైటెడ్ వాక్యాలు కొన్ని ఉన్నాయి. వాక్యంలో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, ఆ మాట. తర్వాత ఇప్పుడు చదివిన మాట, ఇప్పుడు చదివింది ఏంటి? మీరు ఇప్పుడు చదవండి. అది మీకు ఏది మీరు పలానోళ్ళు నాకు ఇది చేస్తే ఎలా బాగుంటుందని మీరు ఏదైతే అనుకుంటారో అలాగనే మీరు వారికి చేయటం అలవాటు చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీకు తోడైండునుగా. అర్థమైందా? ప్రేమపూర్వకమైనయండి. వాళ్ళు కత్తి తీసుకున్నారని నువ్వు కత్తి తీసుకోవటం కాదు. ఆ సెక్షన్కి వెళ్ళబాకండి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తే కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి పరిస్థితి కాదు. ప్రియమైన పిల్లలు గుర్తుపెట్టుకోండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొదటి ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. 2వది, తీర్పు తీర్చొద్దు. 3వది, నువ్వేమి కోరుకుంటావో ఇతరుల దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటావో, ఏమండి, ఇతరుల దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటావో మరలా అలాగే వారికి కూడా చెయ్యాలి నేను అనేటువంటిది
ఎప్పుడు కూడా ఆశించు. తర్వాత 4వది మనం చూసుకుందాం. 6వ అధ్యాయము 7వ వాక్యం. 6వ అధ్యాయం 7వ వాక్యం. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడడం వలన తమ మనం వినబడిన వారు మీరు వారి వలె. మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవే ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని ప్రార్థన నేర్పిస్తూ ముందు అంటారనమాట. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వచింపవద్దు. అంటే దేవుని మందిరానికి నడిపించబడినప్పుడు, కూటాలకు వెళుతున్నప్పుడు, అన్యజనులతో నడుస్తున్నప్పుడు, అన్యజనులతో కలిసి మెలిసి ఉంటున్నప్పుడు, అన్యజనులతో పని చేస్తున్నప్పుడు, అన్యజనులతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు అన్యజనులలాగా చేయొద్దు. మనం వారి వలె మనం ఉండకూడదు. మీరు వారి వలె ఉండకూడదు. మనం వారిలాగా ఉండకూడదు. అంటే ఏంటి వారిలాగా ఉండకూడదు? అంటే ఏంటి? అంటే ఏంటి అర్థం ఏంటి? వారిలాగా మాట్లాడకూడదు అంటే వారు బూతులు మాట్లాడుతూ, ప్రతి పదానికి బూతులు మాట్లాడుతూ ఉంటారు, ఎవరితో నిందిస్తూ మాట్లాడుతుంటారు, ఎవరినో శోధిస్తూ మాట్లాడుతుంటారు, ఏవేవో వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఎవరెవరిని గురించి ఏవేవో చెప్పుకుంటూ మాట్లాడతారు. మీరు అలా ఉండకూడదు. చెప్పండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. 2వది, తీర్పు తీర్చకండి. ఎవరిని తీర్పు తీర్చకూడదు. నువ్వు తీర్పు తీర్చబడతావు. 3, నీకు ఏం చేయాలని ఇతరులు నువ్వు అనుకుంటావో అది ఇతరులకు చెయ్యి. నువ్వు కూడా చెయ్యి. ముందు నువ్వే చేసి చూపించు. 4వది, అన్యజనుల్లాగా ఉండవద్దు. అన్యజనులు ఇక్కడ దాకా రింగులు పెట్టారని నువ్వు ఇక్కడ దాకా రింగులు పెట్టద్దు. అర్థమైందా? అన్యజనులు ఏదో చేశారని నువ్వు చేయొద్దు. అన్యజనులు ఎద్దుల పట్టెలు పెట్టారని, ఏంటంటే అన్యజనులు ఎద్దుల పట్టెలు పెట్టారని, మెడేం కనపడకుండా పెట్టారని నువ్వు పెట్టొద్దు. పట్టెళ్ళు ఎద్దుల పట్టెలు అంటారు వాటిని. అర్థమైందా? తెలీదా? చూపించమంటారా? ఇందులో ఎద్దుల పట్టెలు. మన మధ్య సంచరించే వాళ్ళు కూడా ఉన్నారు, ఎద్దుల పట్టెలు పెట్టిన వాళ్ళు. ఈ మధ్యకాలం అక్కడక్కడ కనపడుతున్నారు. ఏమండి? మెడేం కనపడకుండా పట్టెలు పెడతారండి. అది మన మధ్య కూడా ఉంటున్నారు. మళ్ళీ భక్తి పరులు అనుకుంటున్నారు వాళ్ళు. మన మధ్య తిరిగితే ఏమనుకుంటున్నారు మళ్ళీ? నేను నా ఇంత భక్తిపరురాలు లేరు, భక్తిపరుడు లేరు అనుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నడిపింపేదో, దేవుని పిలిపేదో మనం జాగ్రత్తగా గమనించకపోతే సాతానుకు మోసం చేసేస్తాం మనం. కాబట్టి ఎవరిలాగా ఉండకూడదు మనం? అన్యజనులు వచించినట్లుగా, అన్యజనులు వేషం వేసినట్లుగా, అన్యజనులు మాట్లాడినట్లుగా, అన్యజనులు ప్రవర్తించినట్లుగా మనం ఉండకూడదు. మీరు అన్యజనుల్లాగా ఉండకూడదు. మరొక మాట, ఆరోగ్యంలో ఉన్నారా? 16వ వాక్యం చదువుకుందాం. వేషధారులాగా ఉండకూడదు. మనం ఎలా ఉండకూడదు? వేషధారులు అంటే పైకి ఏమో భక్తి గల్లలాగా ఉండి ఎక్కడికి వెళ్తే అక్కడ వేష వేయకూడదు. మనం వేషధారుల వలె ఉండకూడదు. అక్కడే మరొక మాట చదవండి. 8వ వాక్యం చదువునానా? 6, 8. మీరు వారి వలె, ఇప్పుడు చదివారు కదా, మీరు వారి వలె ఉండకూడదు. చాలు. అన్ని జనుల వల్లే మనం ఉండకూడదు. తర్వాత ఏంటి? 1 చెప్పండి. మీరు సువార్త ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళి ఎలా ప్రకటించాలి? ఉచితంగా ప్రకటించాలి. ఉచితంగా పొందారు, ఉచితంగా ఉండే. 2, తీర్పు తీర్చొద్దు. 3, అమ్మా ఇతరులు మనకేం చేయాలని మనం ఆశిస్తామో మనం వారికి చేయటం నేర్చుకోవాలి. మనం కూడా వాళ్ళకి చేయటం నేర్చుకోవాలి. తర్వాత 4వది, అన్యజనులు లాంటి పరిస్థితులు ఉండకూడదు. 5వది, వేషధారులాగా ఉండకూడదు. 6వ మాట చదువుకుందాం. చూడండి, 33వ వాక్యం. 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. మనం ఏం చేయాలి? అన్నీ ఇవ్వబడుతుంది. ఏం చేయాలి? ముందు ఏవేవో కావాలనుకుంటాం. ముందు అసలు ఏం చేయాలి? మనం
ముందు వాక్యం వినాలి, ముందు మందిరానికి రావాలి, దేవునిని ఆశ్రయించాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, వాక్యం చదవాలి, ముందు ఆయన నీతిని ఆయన రాజ్యంని వెతకండి. అప్పుడు అవన్నీ ఎప్పుడు మనం కోరుకున్న కావాల్సినవి అన్నీ అప్పుడు వస్తాడు దేవుడు. కానీ ముందు ఏం కావాలి? ఇవన్నీ చేయరు. ఏమంటే దేవుని కొరకు ఏమి సమర్పించుకోరు, దేవుని కొరకు ఒక గంట గడపరు. కానీ ఏం చేయాలి? అన్నీ కావాలి. కాబట్టి మీరు ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకడి, అప్పుడు అవన్నీ మీకు. 15 వాక్యం చదువునాను, 6:15. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ. కాబట్టి ఇతరులు మనం ఏం చేయాలి? 7 ఆరేనా ఏంటండి? మనం ఇతరులను ఏం చేయాలి? క్షమించాలి. కొంతమంది జీవితకాలంలో క్షమించరు. ఏమండి, ఎంత భయంకరమైనటువంటి విషయం. ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అమ్మతో మాట్లాడు, ఇప్పటికీ మాట్లాడు, వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడు. అమ్మ ఇచ్చిన ఇల్లు కావాలి, అమ్మ ఇచ్చిన పొలం కావాలి, అమ్మ ఇచ్చిన ఆస్తి కావాలి, అమ్మ ఇచ్చిన అంతస్తులు కావాలి, అమ్మ ఇచ్చిన వాటాలన్నీ కావాలి. కానీ అమ్మ నాన్నలతో మాట్లాడు. ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. క్షమించలే. ఏదో పొరపాటు జరిగిందనుకోండి, దాని విషయమై రెమెడీ లేదా? అందుకని మనం క్షమించకపోతే దేవుడు క్షమించడు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఇంకా చాలా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరొక వారం పొడిగిస్తాను. దేవుడు మీకు తోడైండును గాక. మనం ఏం చేయాలి చెప్పండి? మీరు అందరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఉచితంగా ప్రకటించాలి. రెండవది, తీర్పు తీర్చవద్దు. తీర్పు తీరిస్తే మీరు కూడా తీర్పు పాలవుతారు. మూడవది, మనకు ఇతరులు ఏం చేయాలనుకుంటామో మనం వారికి చేయాలి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత 4వది, అన్యజనుల్లాగా మాట్లాడొద్దు, అన్ని జనుల్లాగా ఉండొద్దు, అన్ని జనుల్లాగా వేషాలు ధరించవద్దు. 5వది, వేషధారుల వలె ఉండవద్దు. అంటే భక్తి చేస్తున్నామన్నట్టుగా పైకుండి లోపల ఇష్టం వచ్చినట్లుగా జీవించేటువంటి జీవితం ఉండవద్దు. 6వది, ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట మనం వెతకాలి. ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట మనం వెతుకుదుముగాక. తర్వాత మనం క్షమించాలి. మనం ఏం చేయాలి? క్షమించాలి. అలాగనే దేవుడు అప్పుడు క్షమిస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఇవి మనం చేయవలసినటువంటి. ఎక్కడికి వెళ్ళాం? ఎక్కడున్నాం? ఇంకా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ మొన్న వారమే అర్థమైందా? ఇంతకుముందు వారంలో మనం ధ్యానించాము. కాబట్టి దేవుని చిత్తమైతే ఈ బుధవారం దీన్ని ప్రచురం చేస్తారు. దేవుని చిత్తమైతే ఆ తర్వాత వారమును లేదా ఆ తర్వాత వారము యూట్యూబ్లో మీరంటే మనము ఏం చేయాలి? దేవునిని ఘనపరచుటకు, దేవునిని మహిమపరచుటకు, లోకమును దేవుని వైపు త్రిప్పుటకు, లోకమును దేవుని సన్నిధి యందు ఆనందించగలిగినట్లుగా మనమందరము ప్రయాసపడదుముగాక, చక్కదిద్దుకుందుముగాక, సరిచేసుకుందుముగాక, ఆయన నీతిని ఆయన రాజ్యం మొదట వెతుకుదుముగాక, క్షమించుదుముగాక. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు కృప చూపినందుకు వందనాలు. నీ దయాకరణ మా మీద ఉంచినందుకు, నీ ప్రేమను పంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే, మేమేమి చేయాలి? ఇదిగో తండ్రి, మాకు నేర్పిస్తూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని వీటిని అవలంబించడానికి, వీటిని కొనసాగించడానికి తగిన శక్తిని, బలాన్ని, ఇదిగో తండ్రి, లోబడేటువంటి జీవితాన్ని, సమర్పణను ప్రసాదించమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ శుభమగుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్. పాదదీపము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు శుభమగుగాక. దేవుడు మీకు తోడైండునుగాక.